నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నాను. జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మనకి. చాలా మంది పిల్లలు మా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా, సార్ ఏదైనా 10th క్లాస్ గానీ, లేకపోతే ఏదైనా ఇంటర్మీడియేట్ గానీ, ఐటీఐ క్వాలిఫికేషన్‌తో జాబ్స్ ఏదైనా ఉన్నట్లయితే చెప్పండి అని చెప్తారు. అఫ్‌కోర్స్ బీయింగ్ ఎ రైల్వే ఆఫీసర్, నేను రైల్వేలో ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా సుదీర్ఘంగా వర్క్ చేసినటువంటి అనుభవం కాబట్టి, రైల్వే నోటిఫికేషన్స్ సంబంధించినటువంటిది నేను ఇంతకుముందు కూడా వీడియోస్ కొన్ని చేయడం జరిగిందండి. దానిలో భాగంగా ఈ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ 9/2025 అండి. అంటే సెంట్రల్ నోటిఫికేషన్ అంటారండి. సీఈఎన్ అంటారండి. మీకు ఒక నోటిఫికేషన్ మీరు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే CEN 9/2025 నోటిఫికేషన్ కానీ మీరు చూసినట్లయితే, ఈ ఆర్ఆర్బీ ఏదైతే గ్రూప్ డి వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ మీకు 22,000 పైచిలకే వేకెన్సీస్ మీకు రావడం జరిగిందండి. సో ఎందుకంటేనంటే ఈ గ్రూప్ డి పోస్టులు ఏవైతే ఉంటాయో చాలా ఎక్కువగా ఉంటాయండి. చాలా హ్యూజ్ స్కేల్స్లో ఉంటాయి. బట్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ముందు పడిన నోటిఫికేషన్లో కూడా ఆల్మోస్ట్ మీకు 85 లక్షల మంది, 80 లక్షల మంది, 70 లక్షల మంది కూడా అప్లై చేయడం. అఫ్కోర్స్ అప్పుడు వేకెన్సీస్ ఎక్కువ అనుకోండి. ఈసారి 20,000 వేకెన్సీస్ వరకు. ఈ గ్రూప్ డి మెయింటెనెన్స్ అంటే బేసికల్గా మోస్ట్ ఆఫ్ ది పోస్టులు, ఎందుకంటే మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ రైల్వేలో ఎక్కువగా మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే ఉంటారు కాబట్టి చాలా డే టు డే యాక్టివిటీస్లో కూడా చాలా క్లోజ్గా చూస్తూ ఉంటాం. బేసికల్గా ట్రాక్ మెయింటైనర్ ఎవరైతే ఉంటారో, ట్రాక్ మెయింటైనర్ అనేది ఒక డిజిగ్నేషన్. అట్లాగే హెల్పర్ కానీ అసిస్టెంట్ అనుకోండి, అది కానీ, లేకపోతే పాయింట్స్ మన్ అంటామండి. ట్రాక్ మీకు చూడండి, ఒక లైన్ నుంచి ఇంకో లైన్లోకి వెళ్ళినప్పుడు ఆ పాయింట్స్ ఏవైతే ఉంటాయి, అఫ్కోర్స్ నేను జనరల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను, నేను టెక్నికల్గా డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. సో అది పాయింట్స్ మన్ అనుకోండి. అలాగే అదర్ టెక్నికల్గా ఉన్నటువంటి నాన్ టెక్నికల్గా ఏవైతే రోల్స్ ఉంటాయి, ఆ రోల్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ జోన్స్లో నోటిఫికేషన్స్ పడ్డాయి. బట్ డిజిగ్నేషన్స్ స్లైట్గా మారుతూ ఉంటాయి. అంటే బేసికల్గా దీనికి ఉన్న క్వాలిఫికేషన్స్ పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్నట్లయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది చాలా వాటికి. కొన్నిటికి స్పెషల్గా ఉన్నటువంటి టెక్నికల్గా కొంత స్కిల్ అవసరం కాబట్టి మేబీ వాటికి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి కండిషన్ ఉంటుంది. సో ఇది సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కదా అని చెప్పేసి ఆంధ్ర, లేకపోతే తెలంగాణ కదా అని చెప్పేసి హైదరాబాద్ పెట్టడం కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు జాబ్ ఎక్కడ అప్లై చేయాలన్నా 10th క్లాస్ చదివినటువంటి విద్యార్థులు కానీ, ఐటీఐ చదివినటువంటి విద్యార్థులు జాబ్ ఎక్కడ అప్లై చేయాలన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు గోరఖ్పూర్ కానివ్వండి, లేకపోతే గౌహతి అస్సాం కానీ, నేను అస్సాంలో వర్క్ చేశాను. అక్కడ వేకెన్సీస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్ వేకెన్సీస్కి అప్లై చేయకూడదు నోటిఫికేషన్లో. ఈ సెంట్రల్ నోటిఫికేషన్ ఒకటే నోటిఫికేషన్ ఉంటుంది. మీరు తెలివిగా ఏం చేయాలంటే వేకెన్సీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో చూసుకుంటూ కాంపిటీషన్ తక్కువ ఉన్న జోన్స్లో అప్లై చేస్తే మీకు ఆ జోన్ వరకు కాంపిటీషన్ ఉంటుంది. మీకు హైదరాబాద్లో ఎవరు ఇంకా. అందు గురించి చాలా మంది చేసే తప్పు ఏంటంటే, మన హైదరాబాద్లో ఉన్న పిల్లలందరూ ఏం చేస్తారంటే, మనకి హైదరాబాద్లో ఉద్యోగం చేయాలని చెప్పేసి ఈ రైల్వే నోటిఫికేషన్లోకి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ టిక్ పెడతారు. పెట్టకండి అలాగా. హైదరాబాద్ చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో హైదరాబాద్ కాదు, మీరు పెట్టవలసింది బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి రాష్ట్రాలు కానీ, వెస్ట్ బెంగాల్ కూడా వద్దు, ఈవెన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ, ఇలాంటి ఏరియాస్లో మీకు పెట్టడం వల్ల వేకెన్సీస్ కూడా తక్కువ ఉన్నా కూడా పర్వాలా. ఎందుకంటే కాంపిటీషన్ ఓవరాల్గా తక్కువ ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్స్ పెట్టినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుని జోన్ పెట్టుకోండి. ఒక్కసారి ఒక జోన్ మీరు పెట్టిన తర్వాత వేరే జోన్కి ఎవరు ఇంకా మీరు ఎగ్జామ్ అక్కడికి వెళ్ళి రాయాలంటే రాయాలి. సో అందు గురించి చాలా క్లియర్ కట్గా rrbapply.gov.in అన్న వెబ్సైట్ కామన్ వెబ్సైట్ ఉంటుంది. సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఉంటుందండి. ఇది 9/2025 నోటిఫికేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి చెప్తున్నాను నేను. ఇది గ్రూప్ 2 వేకెన్సీస్ 22,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది దీంతో పాటుగా అఫ్కోర్స్ 10th ఉన్న అప్లై చేయొచ్చు. అఫ్కోర్స్ మీరు అనొచ్చు, సార్ 10th తర్వాత ఇంటర్ చదివాను, డిగ్రీ చదివాను, అప్లై చేయొచ్చు. ఐటీఐ మ్యాండేటరీ అంటే కొన్ని పోస్టులకు మ్యాండేటరీ, కొన్ని పోస్టులకు అక్కర్లా. రెండో పాయింట్. మూడో పాయింట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుందండి దీనికి జనరల్గా. ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో సరే పరిగెట్టడాలా లేదా బరువులు ఎత్తడాలా ఆ పోస్ట్ బట్టి ఉంటుంది. అది ఫిజికల్ టెస్ట్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్ ఏదైతే మీకు ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో ఉంటుందో, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుందండి. ఈ రిటర్న్ ఎగ్జామ్ ఏదైతే మీకు ఉంటుందో దీంట్లో సంబంధించి మ్యాథమెటిక్స్ ఉంటుందండి. అట్లాగే మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ రెండో పేపర్ ఉంటుంది, రెండో ఏరియా. అలాగే జనరల్ సైన్స్ ఉంటుందండి మూడోది. నాలుగోది జనరల్ అవేర్నెస్. 4 ఏరియాస్ ఉంటాయి. అఫ్కోర్స్ ఇవన్నీ 10th క్లాస్ ఎలిజిబిలిటీ అని చెప్తారు, 10th క్లాస్ సిలబస్ అన్నప్పటికీ కూడా మేబీ కొంత డెప్త్ అనేది ఆబ్వియస్గా మీకు ఉంటుందండి. ఇది సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ఉంటుంది కాబట్టి మ్యాథమెటిక్స్లో ఎక్కువగా ఆల్జెబ్రా కానీ, రేషియోస్ కానీ, నెంబర్ థియరీ కానీ, నెంబర్స్కి సంబంధించండి, ప్రపోర్షన్స్, స్క్వేర్లు, స్క్వేర్ రూట్లు, ఈ టైప్ ఆఫ్ బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయి, బేసిక్ అర్థమెటిక్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఈ అగ్రవాలో ఇట్లాంటి బిఎస్పీ పబ్లికేషన్స్, ఎల్యూస్ అండ్ పబ్లికేషన్స్, ఇలాంటి బుక్ ఏదో తీసుకొచ్చేది సరిపోతుంది కదా. అట్లాగే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అండి. సో ఈ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కూడా మీకు ఆల్మోస్ట్ 25% ఆఫ్ ది వెయిటేజ్ దానికి వెళ్ళిపోతుంది కాబట్టి దానికి సంబంధించి రెగ్యులర్గా ఉన్నటువంటి చాలా బుక్స్ మార్కెట్లో బోల్డ్ ఉన్నాయండి. ఏదో బుక్ తీసుకుని మీరు 1 or 2 తీసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అట్లాగే జిఎస్ జనరల్ సైన్స్ అన్నప్పుడు మాత్రం మెటీరియల్ బుక్స్ మాత్రం సరిపోవు. ఇక్కడ మాత్రం స్ట్రెస్ చేస్తాను చూడండి. జనరల్ సైన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు క్లాస్ 8th నుంచి 10th వరకు, ఈవెన్ 11th 12th ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే థియరీ, పెద్ద డెరివేషన్స్ ఫార్ములాస్ కాదంటే ఆ థియరీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా చేయండి. జనరల్ సైన్స్ ల్యూసెంట్ సిరీస్ టెక్స్ట్ బుక్ బాగుంటుంది. సో అలాగే జనరల్ సైన్స్కి సంబంధించిన సివిల్ సర్వీస్ బుక్ ఒకటి ఉంటుంది. సివిల్ సర్వీస్ అంటే పెద్ద పుస్తకం చెప్తారంటే పనుకోద్దండి. మేడీజీ కూడా బుక్ తయారు చేసి ఉంటాడండి జనరల్ సైన్స్ అని, అది బాగుంటుందండి. సో జనరల్గా సరిపోతుంది. అలాంటిది ఏదో ఒక బుక్ తీసుకుని చదవండి. జనరల్ అవేర్నెస్ అనేది ఏదైనా జనరల్ నాలెడ్జ్ న్యూస్ పేపర్ చదువుతారో, లేదా ఏదైనా మనోరమ ఇయర్ బుక్ కానీ, ఇండియా ఇయర్ బుక్ కానీ, ఇలాంటి బుక్ ఏదో తీసుకుని
రెగ్యులర్గా చూస్తూ ఉంటారండి. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటిది. ఇది సో ఎక్కువ పుస్తకాలు చదివితే మీకు ఎగ్జామ్ రాదు, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే రాదు అంటే కొంచెం చక్కగా కొంచెం డెప్త్గా అండర్స్టాండ్ చేసుకుని కొంచెం లాజికల్గా థింక్ చేసుకుని మీరు పాయింట్స్ అన్ని నీట్గా నోట్స్ రాసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో ఆన్లైన్ ఏదైనా సపోర్ట్ కావాలో ఆన్లైన్ సపోర్ట్ తీసుకోండి. దీనికి పెద్ద కోచింగ్ వెళ్ళిపోయి చదివేసేంత అవసరం ఏమి ఉండదు దీనికి. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సిలబస్ పర్స్పెక్టివ్లో మీకు 4 ఏరియాలు చెప్పానండి. సో ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుందండి. ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ తర్వాత ఆటోమేటిక్గా మీకు ఉంటుంది. డైరెక్ట్గా ఇంటర్వ్యూ సిస్టమ్ ఉండదండి దీనికి. డైరెక్ట్గా మీకు వేకెన్సీస్ మీకు ఏదైతే మీకు వచ్చిందో డైరెక్ట్గా పోస్ట్ వచ్చేస్తుంది. సో ఇది జనరల్గా ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఉంటాయండి కొన్ని. ఒకవేళ మీరు ఏదైనా డిగ్రీ కానీ ఇంకోటి కానీ కొట్టి డిపార్ట్మెంటల్ టెస్టులు రాసుకుని ప్రమోషన్ తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుందంటే ఉంటుంది, కానీ ఎక్కువ మందికి ఉంటుంది. చాలా మంది తెలియక అనుకుంటారంటే అంటే ఇది కొంచెం బాగా చదివే స్టూడెంట్స్ మాత్రం 80% వెళ్ళొద్దండి. చాలా మంది తెలియక గవర్నమెంట్ జాబ్ కదా వెళ్తే మంచిదని చెప్తారు. బట్ పెద్దగా అంత ఐక్యూ లేకుండా ఏదో నార్మల్గా ఏదో డిగ్రీ చదివాను, ఇంటర్ చదివాను, ఏదో రోడ్డు పక్కన ఏదో చిన్న చిన్న కాలేజీలో చదివిన వాళ్ళకి అందరికీ వెళ్ళొచ్చు. బాగా కొంచెం ఐక్యూ ఎక్కువ ఉండి బెటర్గా చదువుదాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పోస్ట్కి వెళ్ళదు. దీనికి పెద్ద పెద్ద ప్రమోషన్లో అట్లాంటివి ఏమి ఉండదండి. లోవర్ క్యాడర్ అండి గ్రూప్ డి అంటే. సరే గవర్నమెంట్ జాబ్ అన్న పర్స్పెక్టివ్లో మంచిదైనప్పటికీ కూడా అంటే ఇది డిస్కరేజ్ చేయడం కాదు, కానీ కొంచెం బెటర్గా బాగా కష్టపడి మనస్తత్వం ఉన్నవాడు వద్దండి అసలు ఈ పోస్ట్కి వెళ్ళదు. అసలు ఎట్టి పరిస్థితులు వెళ్ళదు, మీరు చేయలేరు. ఇవన్నీ లాగులు వేసుకుని నెక్కర్లు వేసుకుని ప్లేట్లు కడగాలి. ఇప్పుడు మేము రైల్వేలో పనిచేసినప్పుడు ప్లేట్లు కడగడానికి, కార్లో డోర్లు తీయడానికి లేదా ఫైల్ మోయడానికి వాడుతూ ఉంటాం ఇట్లా వీళ్ళందరినీ. అంటే కొంతమందిని మామూలుగా అంటే నేచర్ ఆఫ్ పోస్ట్ నా ఉద్దేశం అలా ఉంటుందని నేను దాన్ని నెగిటివ్గా చెప్పడం కాదండి. అంటే గ్రూప్ డి అండి. గ్రూప్ డి అంటే ట్రాక్ మీద తిరగడం, పాయింట్స్ మీద వెళ్ళడం, ఆఫీస్లో పనిచేయడం, ఆఫీస్లో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డే టు డే ఉన్నటువంటి యాక్టివిటీస్ లోయర్ లెవెల్ ఆఫ్ పోస్ట్ అండి. సో దీన్ని తక్కువ చేసి మాట్లాడటం అన్నది కాదు, దయచేసి అర్థం చేసుకోకండి. అంటే 4 10th చదివేమో 12th చదివేమో ఇంకా నేను చదవలేకపోతున్నాను అన్న వద్దు ట్రై చేయండి. బాగా చదవగలిగే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి ఇంజనీరింగ్, మంచి ఏదైనా ప్రొఫెషనల్ డిగ్రీ ఏదైనా చదువుకుని ఏదైనా ప్రైవేట్ ఇండస్ట్రీలోకి వెళ్తేనే బెటర్. నా తిల్లేని నేను సపరేట్ చేస్తున్నాను. ఇది మంచి ఉద్యోగాలు, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, మంచి శాలరీ వస్తుంది, మంచిది. బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే చాలా మందిని వందల మందిని నా ఎక్స్పీరియన్స్లో వందల మందిని చూశాను నేను. చాలా మంది సఫర్ అయ్యి ఎంతో మెరిట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇరుక్కుపోతూ ఉంటారు. పాపం బయటికి వెళ్ళలేరు. సోషల్ అప్లికేషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ అప్లికేషన్స్ ఉంటాయి, బయటికి వేరేది రాసుకుంటే వచ్చే అవకాశాలు ఉండాలి. లాక్ అయిపోయి ఇరుక్కుపోయినటువంటి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మందిని చూశాను నేను. ఈవెన్ రైల్వేలో గ్రూప్ సిలో కానీ గ్రూప్ డిలో కానీ. సో వాళ్ళకి తర్వాతకి ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంచెం మీకు మెరిటోరియస్ అంటే మంచి కాన్ఫిడెన్స్ ఉంటే బయట మార్కెట్లో ఉండండి, అసలు దీంట్లో రావద్దు. చాలా మంది గ్రేట్గా చెప్తారు, నేను ఒక్కడే రివర్స్గా చెప్తున్నాను చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే సిస్టంలో పనిచేసిన నాకంటే బెస్ట్ పర్సన్ ఉన్నాడు మీకు చెప్పడానికి. సో డెఫినెట్గా 10th ఆపేసాను సార్ అని, 12th ఆపేసాను, నార్మల్గా ఏదో డిగ్రీ చదువుకున్నాను, లేదా నార్మల్గా ఏదో ఇంజనీరింగ్ చిన్న కాలేజీలో చదువుకున్నాను, ఎంసెట్ కాలేజీలో మామూలుగా డీమ్డ్ కాలేజీలో చదువుకున్నాను, పెద్ద నాలెడ్జ్ లేదు, నేను అంత టెక్నాలజికల్గా అంత ఎదగలేకపోతున్నాను. సో గవర్నమెంట్ జాబ్ అయితే బాగానే ఉంటుంది కదంటే, బాగానే ఉంటుంది. ఏజ్ కూడా పర్లేదు, 33 36 ఇయర్స్ వరకు ఉంది. కాబట్టి ఎవరైతే చదువు మధ్యలో ఆపేశారో, ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో, గృహిణులు ఉంటారో, హౌస్ వైఫ్స్ కింద ఉంటారో వాళ్ళు కూడా చక్కగా చదివి వెళ్ళే అవకాశం ఉందంటే వెళ్ళే అవకాశం ఉంది. ఈవెన్ గర్ల్స్ స్టూడెంట్స్కి ఇక్కడేమి రిస్ట్రిక్షన్ లేదండి. ఐటీఐ చదివిన వాళ్ళు కూడా చక్కగా వెళ్ళొచ్చు. సో ఎక్కడెక్కడ మోసం, కాపీయింగ్లు ఇలాంటివి జరగవు. ఎందుకంటే ఇంటర్వ్యూ సిస్టమ్ ఉండదు కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా సిస్టమేటిక్గానే జరుగుతుంది. ఆర్ఆర్బీ ఏ జోన్ అప్లై చేయాలన్న దాన్ని మాత్రం కొంత 1-2 సార్లు ఆలోచన చేసుకుని మీరు ఆ జోన్కి అప్లై చేసుకోండి. తొందరపడి మనం ఈ జోన్లో ఉన్నాం కదా, హైదరాబాద్ కదా అని చెప్పి హైదరాబాద్ జోన్ అప్లై చేయండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంతా చూడండి, నోటిఫికేషన్ మొత్తం అంతా చదువుకుని ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, మనకు ఉన్నాయా లేవా, ఎగ్జామ్ సిలబస్ ఏంటి అంతా చూసుకుని చక్కగా చదువుకుని ఎవరొకరు గైడెన్స్ తీసుకుని ఎట్లా చదవాలి ఏంటనేది చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే పెద్ద కష్టమైన ఎగ్జామ్ ఏం కాదండి. 20,000 ఉద్యోగాలు కాబట్టి ఇది పెద్ద సూపర్ డూపర్ పెద్ద అంత తెలివేమీ అవసరం ఏమీ లేదు. అంటే కొంత మామూలుగా మరీ బిలో యావరేజ్గా ఉన్న స్టూడెంట్ అయితే కొంచెం కష్టమని చెప్తాను తప్ప, కొంత ఐక్యూ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జస్ట్ 4-5 months చదివిన సరిపోతుంది. కొంతమంది 2-3 నుంచి చదివినటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు, అది వేరే విషయం. సో నేను అది సపరేట్ టాపిక్. బట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ప్రిపేర్ అయితే కొట్టగలవా అంటే కొంచెం మీకు స్ట్రాంగ్, కొంచెం బెటర్ ఐక్యూ ఉన్నటువంటి స్టూడెంట్స్, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న స్టూడెంట్స్ కూడా ట్రై చేసి కొట్టేయచ్చు. ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువే ఉంటాయి కాబట్టి కొట్టేయచ్చు, పెద్ద కష్టమేం కాదు. దీంట్లో అన్ని రిజర్వేషన్స్ వర్తిస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ అన్ని కూడా వర్తిస్తాయి. కాబట్టి మీకు ఉన్న రిజర్వేషన్ ప్రకారం మీరు జోన్ సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకున్న వేకెన్సీస్ అది చూసి దాన్ని బట్టి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.